హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి రుచులు. ఎగ్ షేర్వా తయారు చేసుకోవడం ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెలోకి ఎగ్స్ని తీసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్నటువంటి ఎగ్స్ని స్టవ్ ఆపేసి చల్లారడానికి పక్కన పెట్టుకొని గ్రేవీ కోసం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఒక కట్ చేసిన ఆనియన్, అలాగే 1 ఇంచు చెక్క, 2 ఇలాచీలు, అలాగే 2 లవంగాలను యాడ్ చేసి ఒకసారి ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లోకి మనం ముందుగానే పొట్టు తీసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లిపాయ రెబ్బల్ని 7-8 యాడ్ చేసుకోండి. అలాగే 1 ఇంచు అల్లం ముక్కని, 1 కట్ చేసిన టమాటాను కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా ఫ్రై అయ్యే విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లోకి కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆపేసి చల్లారడానికి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి 1/2 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, 4-5 జీడిపప్పు పలుకులు, కొద్దిగా వాటర్ని యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇది ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే జార్లోకి మనం వేయించి పెట్టుకున్నటువంటి ఆనియన్, టమాటా, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీరను అన్నిటిని కూడా యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేయాలి. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్రేవీని ప్రిపేర్ చేసుకోవడానికి ప్యాన్లోకి 2 to 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ వేడాక 1 టీ స్పూన్ సోంపుని యాడ్ చేసుకొని 1 కట్ చేసిన ఆనియన్ యాడ్ చేసి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసిన దాంట్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్, టమాటా పేస్ట్ని యాడ్ చేసి మనకి పేస్ట్ అనేది ఆయిల్లో బాగా కలిసే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి మనం 4-5 కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కాశ్మీర్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని మసాలాలన్నీ కూడా మాడిపోకుండా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యే విధంగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇందులోకి గ్రైండ్ చేసిన పచ్చి కొబ్బరి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. మనకి కొబ్బరి పేస్ట్ని యాడ్ చేశాక మసాలా అనేది అడుగు మాడుతుందండి. అడుగు మాడకుండా మీడియం ఫ్లేమ్ మీదనే గరిటెతోటి బాగా మిక్స్ చేసి దగ్గరికి పడేంత వరకు కలుపుకోవాలి. ఇందులోకి 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని మనకి గ్రేవీకి తగినట్టుగా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ని కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఉడుకుతున్నప్పుడు మనకి ఉడికించుకున్న ఎగ్స్ని చాకుతోటి మొత్తం ఈ విధంగా చుట్టూరా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా నిలువుగా ఘాట్లు పెట్టుకొని ఎగ్స్ని గ్రేవీలోకి యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేయడం వల్ల మసాలా అంతా లోపలికి వెళ్ళి ఎగ్స్ అనేటివి మనకి చప్పగా లేకుండా ఉంటాయి. మూత పెట్టి మనకి మీడియం ఫ్లేమ్ మీద 10 మినిట్స్ ఉడికించుకోవండి. 10 మినిట్స్ తర్వాత మనకి గ్రేవీ అనేది ఈ విధంగా బాగా చిక్కబడి దగ్గరకు పడుతుంది. మనకి ఈ గ్రేవీ అనేది రైస్లోకి చాలా బాగుంటుందండి. ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనకి ఫ్లేవర్ కోసం కొద్దిగా కస్తూరి మేతిని, అలాగే కొద్దిగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిసేటట్టు కలుపుకోండి. ఇలా కలుపుకున్న దాన్ని స్టవ్ ఆపేసుకొని మనం వేడివేడిగా రైస్లోకైనా చపాతీలోకైనా సర్వ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని విజిట్ చేయండి. ఒకసారి రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.